చూడండి, ఆ క్రీస్తేసునందులి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందులి విశ్వాసం వలనే నీతిమంతుడిగా తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. కాబట్టి ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతుడిగా తీర్చబడడం ఎందుకని వాక్యం చదివిస్తుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రతి మానవుడు భూమి మీద వాళ్ళు గొప్పలు వీళ్ళు గొప్పలు అనుకుంటాం కదా. ఎవరైనా సరే యేసుక్రీస్తు రక్తం చేత కరగబడితేనే నీతిమంతుడిగా తీర్చబడతాడు. నువ్వు చేసే మంచి పనులు బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, క్రీస్తు రక్తంతో ఎవరు కడగబడతారో వాళ్ళందరూ క్రీస్తులో సమానులే, ఎవరో ఎక్కువ తక్కువ కారు. అర్థమైందండి? కానీ మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు విడుదల చేసినప్పుడు కొన్ని సూచనలు అద్భుతాలు మీ ద్వారా జరుగుతాయి. అది విశ్వాసే కావచ్చు, సేవకుడైనా కావచ్చు. అందరూ సమానమే, ఎక్కువ తక్కువ ఎన్నటికీ కారు. దేవునికి